15వ వచనం నుండి చదువుతామండి. 15వ వచనం చదువుతాం. ఏమండి? లోకాసువార్త 16వ అధ్యాయం. లోకాసువార్త 16వ అధ్యాయం 15వ వచనం నుండి మనం చదివితే ఆయన ఏమంటున్నాడు చూడండి. ఆయన, మీరు మనుష్యుల ఎదుట నీతిమంతులని అనిపించుకుందు. ఏమండి? అనిపించుకున్న వారు దేవుడు మీ హృదయములను ఎరుగును. ఏమంటున్నాడు ఆయన? ఏమంటున్నాడు? మీరు మనుష్యుల ఎదుట నీతిమంతులని అనిపించుకుని వారు గాని దేవుడు మీ హృదయములను ఎరుగును. ఏమండి? ఏమంటున్నాడు ఇక్కడ? ఏమంటున్నాడు ఇక్కడ? మీరు మనుషుల ఎదుట నీతిమంతులని అనిపించుకుని వారు గాని దేవుడు మీ హృదయములను ఎరుగును. మనుష్యులలో ఘనముగా ఎంచబడినది దేవుని దృష్టికి అది అసహ్యం అన్నది. నిజంగా ప్రియమైన దేవుని వల్ల దేవుని దృష్టికి అసహ్యం ఏంటది? దేవుని దృష్టికి అసహ్యం ఏంటది అని మనం ఆలోచన చేస్తే, మనుషులలో ఘనముగా ఎంచబడినది అన్నట్టు. దేనిలో? మనుషులలో ఘనముగా ఎంచబడినది దేవుని దృష్టిలో అది అసహ్యం. అంటే ఒక కుటుంబ పరిపాలన చేస్తున్న తండ్రికి ఆయన కుటుంబంలో ఉన్న పిల్లలు ఎలా ఉండాలి అని ఆయన ఆలోచించినప్పుడు, ఆయన కుటుంబంలో ఉన్న పిల్లలు ఆయన అనుకున్న దాని విషయంలో కాకుండా మరొక దాని విషయంలో వాళ్ళ పిల్లలు మనసు పెట్టినప్పుడు మరి దేవుడు ఎలాంటి మాటలు మాట్లాడుతున్నాడు అని మనం ఆలోచన చేస్తే అంటున్నాడు, మీరు ఏదైతే గొప్పదని మీరు అనుకుంటున్నారో, మీ దృష్టిలో ఏదైతే గొప్పగా ఉండాలని మీరు అనుకుంటున్నారో, లేదా మీ దృష్టిలో ఏదైతే గొప్పదని మీరు అనుకుంటున్నారో అది మీ దృష్టిలో గొప్పదేమో కానీ నా విషయంలోకి వచ్చేసరికి ఏమంటున్నాడు? అది ఏమంటున్నాడు? అసహ్యం అన్నాడా? అది అసహ్యమైనది. మీ దృష్టిలో ఘనమైనదేమో కానీ నా దృష్టిలో అది అసహ్యం. నిజంగా మనం ఆలోచన చేద్దాం ప్రియమైన దేవుని వల్ల. దేవుని దృష్టికి అసహ్యమైనది మనుషుల దృష్టిలో అది ఘనమైనది. దేవుని ఆలోచన మనిషి ఆలోచనకు భిన్నమైనది. అవునా? దేవుని ఆలోచన మనిషి ఆలోచనకు భిన్నమైనది. మనుషులు ఎప్పుడు కూడండి పై రూపాన్నే చూస్తారు, అంతే కదండి? మనుషుల ఆలోచనకి దేవుని ఆలోచనకి ఎంత వ్యత్యాసం ఉంది అని మనం ఆలోచన చేస్తే, ఆయన ఆలోచించినట్లుగా మనం ఆలోచించాలని దేవుడు అనుకుంటుంటే మనం ఎవరిలా ఆలోచిస్తున్నాం? ఆయన ఆలోచించినట్లుగా మనం ఆలోచించాలి, ఆయన అనుకున్నట్లుగా మనం ఉండాలి అని దేవుడు అనుకుంటుంటే మనం ఎలా ఆలోచిస్తున్నాం అంటే, మన దృష్టిలో ఏది గొప్పదో దాని ప్రకారం మనం ఉండాలనుకుంటున్నాం, మన ఆలోచనను బట్టి మనం నడవాలనుకుంటున్నాం. ఒకవేళ నీ ఆలోచన బట్టి నువ్వు నడిస్తే అది దేవుని దృష్టిలో గొప్పదైపోతుందా? ఏమంటే నీ ఆలోచన బట్టి నువ్వు నడిస్తే అది దేవుని దృష్టిలో గొప్పదైపోతుందా, లేదా దేవుని దృష్టిలో గొప్పది ఏదైతే ఉందో దాని ప్రకారం నువ్వు నడవాలా? ఎలా నడవాలి మనం? దేవుని దృష్టిలో ఏది గొప్పదో, ఏది ఘనముగా ఎంచబడుతుందో దాని ప్రకారం మనం నడవాలి.
కానీ మనం అనుకున్నది గొప్పదనుకొని ఏమంటే దాని ప్రకారం మనం నడవటం వలన అది దేవుని దృష్టిలో గొప్పదవుతుందా? అవునండి. నిజంగండి, దేవుడు చెబుతున్న మాటలు మనం ఒకసారి ఆలోచన చేస్తే అసలు మన ఆలోచనకు దేవుని ఆలోచనకు అసలు పొంతనే ఉండదంటండి. మన ఆలోచనలు వేరుగా ఉన్నాయంట, దేవుని ఆలోచనలు వేరుగా ఉన్నాయి. ఒకసారి చూద్దాం. యెషయా గ్రంథం 55వ అధ్యాయం 8వ వచనం చూద్దాం. యెషయా గ్రంథము 55వ అధ్యాయం 8వ వచనం ఏమంటున్నాడు చూడండి. యెషయా గ్రంథము 55వ అధ్యాయము 8వ వచనాన్ని ఒకసారి మనం చూద్దాం. నా తలంపులు మీ తలంపులు వంటివి మీ తలంపులు వంటివి కాదు. మీ త్రోవలు అంటే తండ్రి ఆలోచనలకు పిల్లల ఆలోచనలకు వ్యత్యాసం ఇక్కడ కనబడుతుంది. అవునా? తండ్రి ఆలోచనలకు పిల్లల ఆలోచనలకు వ్యత్యాసం ఉంది. అందుకే అంటున్నాడు, నా తలంపులు మీ తలంపుల వంటివి కావు. మీ త్రోవలు నా త్రోవలు వంటివి కావు. ఇదే యెహోవా వాక్కు. నిజంగండి, ఆయనే చెప్తున్నాడు. మనందరం దేవుని కుటుంబం అని చెప్పుకుంటాము, కానీ దేవుడికి ఉన్న ఆలోచనలు కానీ మనుషులుగా ఆయన పిల్లలుగా మనకైతే లేవంటుంది. ఆయన ఆలోచనలకు మన ఆలోచనకి చాలా చాలా భిన్నంగా ఉంది అని దేవుడే చెబుతున్నాడు. ఓకేనా? రైట్. అయితే ఇంతకు ఆయన ఆలోచనలకు మన ఆలోచనలకు ఎక్కడ పొత్తు కుదరటం లేదు? మీరు చెప్పండి. ఆయన ఆలోచనలకు మన ఆలోచనలకు ఎక్కడ పొత్తు కుదరటం లేదు? ఏమండి? ఆయన ఆలోచనలకు మన ఆలోచనలకు భిన్నంగా ఉన్నాయి అంటున్నాడు. మరి ఆయన పిల్లలు అని చెప్పుకుంటున్నా మనకు మరి ఆయన ఆలోచన రావాలి కదా, ఆయన ఆలోచించినట్లుగా ఆలోచించాలి కదా, ఆయన ఆలోచించినట్లుగా మనం ఆలోచించాలనే కదా దేవుడు జీవ గ్రంథాన్ని బైబిల్ని మనకిచ్చాడు కదా. మరి ఆయన చెప్పినట్లుగా మనం నడుచుకోకుండా మన ఆలోచన చొప్పున మనం నడుచుకుంటూ ఇది దేవుని ఆలోచన చొప్పునే మనం నడుస్తున్నాం అనుకుంటే అది పొరపాట కాదా చెప్పండి? అలా పొరపాటు పడుతున్న మనం మన దృష్టిలో ఏదో గొప్పదనుకుంటున్నామో దాన్ని కూడా దేవుడు గొప్పగా చూస్తాడని అనుకుంటే పొరపాటు. మరి ఇప్పుడు ఆయన దృష్టిలో గొప్పదేంటి, మన దృష్టిలో గొప్పదేంటి? ఏమండి? ఆయన దృష్టిలో గొప్పదేంటి, మన దృష్టిలో గొప్పదేంటి? నిజంగండి, మనం తీసుకుంటున్న నిర్ణయాలు, మనం దేని కొరకు బ్రతుకుతున్నా బ్రతికే బ్రతుకు లేదా బ్రతుకులో వచ్చే ఆలోచనలు, ఇవన్నీ కూడా మనం ఆలోచన చేస్తే నిజంగా దేవుడు అనుకున్నట్లుగా దేవుడు మెచ్చుకునేటట్లుగానే మన నిర్ణయాలు కానీ మన క్రియలు కానీ మన ఆలోచనలు కానీ కనబడుతున్నాయా? ఆలోచించండి ఒకసారి. ఇందాక మనం చదువుకున్న మాట కదా, లోకాసు వార్త 16వ అధ్యాయం 15 చదివాం కదండి. ఇప్పుడు 14 చదువుదాం ఏమంటున్నాడు? లోకాసు వార్త 16వ అధ్యాయం 14 ఇందాక 15 చదివాము, ఇప్పుడు 14 చదువుదాం. ధనాపేక్ష గల పరిసయ్యులు ఈ మాటలన్నీ విని ఆయనను అపహసించుచుండగా అన్నారండి. ఏమండి? ధనాపేక్ష కలిగిన పరిసయ్యులు ఏమంటున్నారండి? ఈ మాటలన్నీ విన్నారంటే యేసుక్రీస్తు వారు చెప్పిన మాటలన్నీ విని ఆయనను అపహసిస్తున్నారంటండి. ఏమండి? అప్పుడు యేసుక్రీస్తు అంటున్నమాట, మీరు మనుష్యుల ఎదుట నీతిమంతులు అనిపించుకునేవారు. అంటే ఇప్పుడు మనుషుల యొక్క సైకాలజీ ఎలా ఉందో మనం బైబిల్ని బట్టి ఆలోచన చేస్తే, యేసుక్రీస్తు వారి మాటను బట్టి మనం ఆలోచన చేస్తే
నిజంగా ప్రియమైన దేవుని వాళ్ళారా, మనుషులు దేనిని గొప్పగా చూస్తారు అని చెబుతున్నాడు? నీతిమంతులు అనిపించుకోవాలని మనుషులు అనుకుంటాడు. ఎవరు నీతిమంతులుగా అనిపించుకోవాలని ముందు మాటలు 14 వచనంలో చెప్తే అంటున్నాడు, శాస్త్రుల పరిచయం గురించి మాట్లాడుతున్నాడండి. శాస్త్రుల పరిచయం గురించి మాట్లాడుతూ ధనాపేక్ష గల పరిచయులు అన్నాడు. అవునా? వీళ్ళు ఇశ్రాయేలీయులలో ఒక తెగ, ఇశ్రాయేలీయులే, కానీ ధర్మశాస్త్రాన్ని ప్రజలకు బోధించేవాళ్ళు, తెలియచేసేవాళ్ళు ఈ పరిచయులు. కానీ ఈ పరిచయులు దేవుని మనస్సు ఎరిగేమని చెప్పుకుంటున్న ఈ పరిచయులు నిజంగా దేవుని ఆలోచన బట్టే నడుచుకుంటున్నారా? లేదంటండి. మరి దేన్ని బట్టి వాళ్ళు నడుచుకుంటున్నారు? దేవుని గురించి ప్రకటించే ఈ పరిచయులు, ధర్మశాస్త్రాన్ని ప్రకటించే ఈ పరిచయులు దేనిని బట్టి వాళ్ళు నడుచుకుంటున్నారు అని మనం ఆలోచన చేస్తే ధనాపేక్ష ప్లస్ నీతిమంతులు. ధనాపేక్ష కలిగిన వారు అలాగే వాటిని అనుసరించి నడుస్తూనే సమాజం పట్ల నీతిమంతులు అనిపించుకునే వారుగా మనకు కనబడుతున్నారు. నిజంగా మనం ఆలోచన చేద్దాం ప్రియమైన దేవుని వాళ్ళారా. ఆ రోజు పరిచయులు ఎలా ఉన్నారో ఈ రోజు క్రైస్తవులు అలా లేరా? చెప్పండి. ఆ రోజు పరిచయులు ఎలా ఉన్నారో ఈ రోజు క్రైస్తవులు కూడా అలాంటి పరిస్థితులు ఉన్నాయా లేదా? ఉన్నాయండి. ఎవరు ఉన్నాయా? ఉన్నాయండి. ఈరోజు చాలా మంది ధనాపేక్ష కలిగిన క్రైస్తవులు లేరా? ఉన్నారా లేదా? ఉన్నారు. నిజంగా ఏమంటే మీరు ఆలోచించండి, యేసుక్రీస్తు వారు భూమి మీద బ్రతుకున్న కాలంలో, ఆయన భూమి మీద ఉన్న కాలంలో ఒక మంచి మాట బైబిల్ నుండి మనకు తెలియజేశాడు. ఏంటా మాట? మత్తయి సువార్త 6వ అధ్యాయం, మత్తయి సువార్త 6వ అధ్యాయం 24వ వచనాన్ని మీరు ఒకసారి చూస్తే, మత్తయి సువార్త 6వ అధ్యాయం 24వ వచనం, ఎవడును ఇద్దరు యజమానులకు దాసుడుగా ఉండ నేరడు. ఏమండి యేసుక్రీస్తు చెబుతున్న మాట, యేసుక్రీస్తు భూమి మీద 2000 సంవత్సరాల క్రితం వచ్చి చెబుతున్న మాట ఏంటంటే, ఎవడును ఇద్దరు యజమానులకి దాసులుగా ఉండ నేరడు, ఉండకూడదు, ఉండలేడు. అవునా? అవునండి. అవునండి. ఇంతకు ఇద్దరు యజమానులు ఎవరు? ఏమండి? ఇద్దరు యజమానుల దగ్గర ఒక కూలివాడు పని చేయలేడు. ఎందుకంటే ఒకడికి అవసరం వచ్చినప్పుడు ఇతనికి అవసరం ఉందనుకోండి, ఇద్దరిని సంతోషపట్టడం అనేది దాసుడికి కుదిరే పని కాదు. అవునా? ఒక పని తర్వాత మరొక పని చేయొచ్చేమో కానీ, అవునా, ఒక పని తర్వాత ఒక పని చేయొచ్చు. ఒక యజమాని దగ్గర అయిపోయిన తర్వాత మరొక యజమాని దగ్గరికి వెళ్ళి మనం పని చేయొచ్చేమో కానీ, ఒకే టైంలో ఇద్దరు యజమానులతో మనం పని చేయడం అనేది చాలా కష్టం. అవునా? అవును. అదే మాటను యేసుక్రీస్తు వారు ఇక్కడ తెలియజేస్తూ అంటున్నాడు, ఇద్దరు యజమానులకు మీరు దాసులుగా ఉండనేరరు. ఇంతకు ఆ ఇద్దరు యజమానులు ఎవరు? ఒకడు దేవుడు, మరొకటి సిరి అన్నాడు. ఏమన్నాడండి అక్కడ? సిరి అన్నాడు. సిరి అంటే ధనం. ఏమన్నా ఇక్కడ మీరు ఆలోచించండి, ఒకళ్ళు దేవుడు, ఇద్దరు యజమానులు. ఒక యజమాని ఎవరు? దేవుడు. ఇంతకు దేవుడు మనకి యజమాని ఎలా అయ్యాడు? ఏమండి? దేవుడు మనకి యజమాని ఎలా అయ్యాడు?
దేవుడు మనకి యజమాని ఎలా అయ్యాడంటే ఆయన ఉండబట్టే, ఆయన కనబట్టే, ఆయన చెయ్యబట్టే, ఆయన ఇవ్వబట్టే మనం ఉన్నాం. అవునా? అవునా కదా? ఆయన ఉండబట్టి మనం ఉన్నాం, ఆయన చేయబట్టే చేయబడ్డాం, ఆయన ఇవ్వబట్టే మనం అనుభవిస్తున్నాం, ఆయన చేయబట్టే ఇవన్నీ కూడా మనం చూస్తున్నాం, అనుభవిస్తున్నాం. కనుక ఇప్పుడు ఈయన మన మీద యజమానిగా ఉండటం రాంగా రైటా? రైట్. ఏమండి, ఈయనకు మనం మన జీవితాంతం ఊడికం చేసిన మనకు ఎటువంటి నష్టం లేదు. ఎందుకంటే మనల్ని క్రియేట్ చేసింది ఆయన, మనల్ని కంద ఆయన. ఓకేనా? ఇందులో ఎటువంటి సందేహం కూడా మనకు లేదు. అయితే మరొక యజమానుడు గురించి చెబుతున్నాడు యేసుక్రీస్తు వారు. ఎవరు ఆ యజమానుడు అని మనం ఆలోచన చేస్తే ఎవరు చదువుకున్నాం మనం? సిరి అన్నాడు. ఈ యజమానుడు ఎవరు? ఈ యజమానుడు ఎవరండి? ఏమంటే ఈ యజమానుడు, సిరి అనే యజమానుడు మనల్ని ఏమన్నా అన్నాడా? మనకేమన్నా ఇస్తున్నాడా? మనకేమన్నా చేస్తున్నాడా? ఊపిరిని, జీవాన్ని ఏమన్నా ఇచ్చాడా? ఇచ్చాడండి? ఇవ్వలేదు. మరి ఏమీ ఇవ్వని ఒక యజమానుడు ఉన్నాడు, అన్ని ఇచ్చిన యజమానుడు ఉన్నాడు. ఇప్పుడు ఏ యజమాని కింద నువ్వు ఉంటావు? అన్ని ఇచ్చిన యజమాని కింద ఉంటావా? ఏమీ ఇవ్వకుండా మన మీద పెత్తనం చలాయిస్తున్న యజమాని కింద ఉంటావా? అన్ని ఇచ్చిన యజమాని వైపే మనం ఉండాలి. నిజంగా మరి అన్ని ఇచ్చిన యజమాని వైపు ఉన్నామా, లేకపోతే ఏమీ ఇవ్వని యజమాని కింద ఉన్నామా? మీరు ఆలోచించండి. ఎక్కడ ఉన్నాం మనం? ఏ యజమాని కింద ఉన్నాం? ఏమి ఇవ్వని, ఏమి చెయ్యని ఆ యజమాని క్రింద ఉండి. చదవండి ఆ మాట, ఒకసారి చదవండి ఆ మాట. మత్తయి సువార్త. ఎవడును ఇద్దరు యజమానులకు దాసుడుగా ఉండనేరడు. అతడు ఒకరిని ద్వేషించి ఒకరిని ప్రేమిస్తాడు. ఏమండి, ఇప్పుడు మీరు చెప్పండి, ఎవరిని ద్వేషిస్తున్నావు, ఎవరిని ప్రేమిస్తున్నావు? ఏ యజమాని క్రింద నువ్వు ఉన్నావు? ఏ యజమాన్ని ప్రేమిస్తున్నావు? ఏ యజమాన్ని ద్వేషిస్తున్నావు? ఎవరిని ద్వేషిస్తున్నావు, ఎవరిని ప్రేమిస్తున్నావు చెప్పండి. అన్ని ఇచ్చిన ఆయన్ని వదిలేసి ఏమీ లేకుండా కర్ర పెత్తనం చేస్తున్న వాడి కిందకి వెళ్ళిపోయి, ఏమండి, సర్వ సుఖాలను, సర్వ శరీరమును, సర్వ ప్రకృతిని మన పాదాల చెంత పెట్టిన తండ్రి అయిన దేవుణ్ణి పక్కన పెట్టి ఆ యజమానిని కాదని కర్ర పెత్తనం చేస్తున్న యజమాని కింద ఈరోజు మనిషి వెళ్ళిపోయాడా లేదా? వెళ్ళిపోయాడా లేదా చెప్పండి? వెళ్ళిపోయాడండి. వెళ్ళిపోయి ఎవరిని దూషిస్తున్నాడు? చదవండి ఆ మాట, చదవండి. అతడు ఒకరిని ద్వేషిస్తాడు, ఒకరిని ప్రేమించును, లేదా ఒకని పక్షముగా ఉండి మరొకరిని తృణీకరిస్తున్నాడు. ఏమండి, ఇంతకు మనం ఎవరిని తృణీకరిస్తున్నాం, ఎవరిని ద్వేషిస్తున్నాం, ఎవరిని ప్రేమిస్తున్నాం, ఎవరిని ఆరాధిస్తున్నాం? ఎవరి కింద ఉన్నాం మనం ఇప్పుడు చెప్పండి? వినపడటం లేదండి. ఏమి ఇవ్వని వాడి కింద, ఏమి సృష్టించని వాడి కింద, ఈ కేవలం అజమాయిషి చలాయిస్తున్న వాడి కింద, కర్ర పెత్తనం కింద ఈరోజు మన బ్రతుకులు ఉన్నాయా లేదా చెప్పండి? అంటే ఇప్పుడు ఎవరన్నా చూసుకొని ఎవరిని తృణీకరిస్తున్నాం మనం? ఎవరన్నా చూసుకొని ఎవరిని తృణీకరిస్తున్నాం? ఎవరిని చూసుకొని ఎవరిని ద్వేషిస్తున్నాం? నిజంగండి, ఒక తండ్రి చెబుతున్న మాట ఏంటో తెలుసా? మనుష్యులలో ఘనముగా ఎంచబడినది దేవుని దృష్టికి అది అసహ్యం. మనుషులలో ఘనముగా ఎంచబడింది ఏదైతే ఉందో అది దేవుని దృష్టికి అసహ్యం. ఈ రోజు మనం దేవుని దృష్టి, ఏమండి, మన దృష్టిలో ఏది ఘనముగా ఉంది చెప్పండి?
మన దృష్టిలో ఏది ఘనముగా ఉంది? దేవునికి అసహ్యమైనదో ఏదైతే దేవునికి అసహ్యం అని దేవుడు చెబుతున్నాడో లేఖనాలలో, అదే మన దృష్టికి ఘనమైనదిగా కనబడుతుంది. ఏమండి, యేసుక్రీస్తు చెప్పాడు. మరి అంతకుముందు ఎవరికి తెలీదా ఈ విషయాలు? అంతకుముందు ఎవరికి తెలీదా? తెలుసండి, అన్నీ తెలుసు. కానీ ఎవరు కూడా దాని దృష్టి నుంచి, దాని యాజకత్వం, ఏమంటే దాని యజమాని తత్వం నుంచి, తన అధికారం కింద నుంచి మనిషి ఎందుకో తప్పించుకోలేకపోతున్నాడండి. ఆ కర్ర పెత్తనం కింద నుంచి మనిషి తప్పించుకోలేకపోతున్నాడు. ఏమంటే నిజంగా మనం ఆలోచన చేస్తే ధనం అనేది ఎంత ప్రమాదకరమైనదో, అది చివరికి మనల్ని ఎక్కడికి తీసుకువెళ్తుందో బైబిల్లో పాత నిబంధనలో కూడా దేవుడు మనకి తెలియజేశాడో తెలియజేయగదా? ఒకసారి మనం చూద్దామండి. సామెతల గ్రంథం 23వ అధ్యాయం. సామెతల గ్రంథం 23వ అధ్యాయం 4వ వచనాన్ని ఒకసారి మనం చూద్దామండి. 4వ వచనం ఏమంటున్నాడు? సామెతల గ్రంథం 23వ అధ్యాయం ఐశ్వర్యము 4వ వచనం, ఐశ్వర్యము పొంద ప్రయాసపడకు. ఐశ్వర్యము పొంద ప్రయాసపడకు. ఏమంటే ఏదైతే దేవుడు చెప్పాడో మనం ఏం చేస్తున్నాం? ప్రయాసపడొద్దు అని చెప్పాడా? మీ కొరకు భూమి మీద ధనమును సమకూర్చుకోవద్దు అనడం లేదా? మీకోసం భూమి మీద ధనమును సమకూర్చుకోవద్దు. ఇక్కడ చెమ్మిటైనను తుప్పైనను తినివేస్తాయి, దొంగలు వచ్చి దోచుకెళ్తారు. ఇక్కడ మీకోసం ధనాన్ని మీరు కూర్చుకోవద్దు అని చెప్పాడా లేదా? చెప్పాడు. ఏమంటే ఇది మనం చదువుకున్నావా? ఎంతో మంది సేవకుల ద్వారా మనం ఇది విన్నాం. కానీ ఎంతమంది ద్వారా మనం వినినప్పటికీ మన ఆలోచనలన్నీ దేని మీద ఉన్నాయంటే, మన ఆలోచనలన్నీ దేని మీద ఉన్నాయి? ధనాపేక్ష అన్నది. ఇందాక 23 సామెతలు 4వ వచనం ఏమంటున్నాడు చూడండి, ఒకసారి చూడండి ఏమంటున్నాడు? ఐశ్వర్యమును పొంద ప్రయాసపడకు. ఏమంటే ఐశ్వర్యాన్ని పొందాలని నువ్వు ప్రయాసపడకు. ప్రయాసపడటం అంటే నువ్వు కష్టపడకు, ఆలోచించకు, దాని గురించి నువ్వు మనస్సు దాని మీద పెట్టకు. అదే కదండి దానికి అర్థం. ఐశ్వర్యము పొంద ప్రయాసపడకు, నీకు అట్టి అభిప్రాయము కలిగినను దానిని విడిచిపెట్టే అనండి. ఒకవేళ నీకు కూడా అలాంటి ఆలోచన ఏదైనా ఉంటే దాన్ని వదిలేసేనైనా అన్నాడండి. ఒకప్పుడండి యేసుక్రీస్తుని ఒక అతను వచ్చి అడిగాడండి, ఏమని? నేను నిత్య జీవానికి వెళ్ళాలి, నన్ను ఏం చేయమంటారు అన్నాడు. ఆ యేసుక్రీస్తు వారు ఏమన్నాడంటే, ఆజ్ఞలన్నీ పాటించయ్యా అన్నాడు. ఏం ఆజ్ఞలు అన్నాడు? నీ తల్లిదండ్రులు ప్రేమించుము, నీ సహోదరులు ప్రేమించుము, నరహత్య చేయకు, వ్యభిచరింపకు. ఇవన్నీ చెప్పాడండి. ఇవే కదా, నేను చిన్నప్పటి నుండి ఇవి పాటిస్తున్నాను అన్నాడు. అప్పుడు యేసుక్రీస్తు వారు అన్నాడు, నీ ఆస్తి అంతా అమ్మి పేదలకు ఇచ్చేసి నన్ను వెంబడించు అన్నాడండి. అప్పుడు ఆయన ఏం చేశాడంటే కావాల్సిందేమో నిత్య జీవము, వదలాల్సిందేమో ఈ లోకంలో ఉన్న ధనం. నీకు నిత్య జీవం కావాలంటే ఈ లోకంలో ఉన్నది ధనాన్ని ఏం చేయాలి? అమ్మేసి పంచిపెట్టు, నన్ను వెంబడించు అన్నాడు లేదా? ఇప్పుడు ఆయన ఏం చేశాడు? ధనాన్ని వదిలేశాడా, నిత్య జీవాన్ని వదిలేశాడా? ఏమండి, ధనాన్ని వదిలేశాడా, నిత్య జీవాన్ని వదిలేశాడా? నిత్య జీవాన్ని వదిలేసి నన్నెందుకు ఇది ఇంత మాట అన్నాడని వ్యసన పడుతూ వెళ్ళిపోయాడంటండి. వ్యసన పడుతూ వెళ్ళిపోయాడు. అంటే
ఇప్పుడు నీకు ఏది అవసరమో ఏది అనవసరమో అన్న వివేచన మనిషికి లేదా? లేదంటండి. ఏది కావాలో ఏది వద్దనుకోవాలన్న ఆలోచన మనిషికి లేదా? లేదంటండి. అందుకే దేవుడు చెబుతున్నాడు, ఏమంటున్నాడు? ఐశ్వర్యము పొంద ప్రయాసపడకము. అట్టి అభిప్రాయం నీకు ఒకవేళ ఉంటే దాన్ని వదిలేసేయ. ఏమంటే నిజంగా మనం ఆలోచన చేద్దాం. ఏమంటే మనకి ఒక్కొక్కరికి 40,000, 50,000, 60,000 వచ్చేసాయి. ఏమంటే ఎన్ని వచ్చాయి? మనకి 40,000, 30,000, 40,000, 50,000, 60,000 వచ్చాయి. కానీ ఇప్పటి వరకు మనం సంపాదించింది ఏంటి? మీరు చెప్పండి. ఎప్పటి వరకు మనం సంపాదించింది ఏంటి? ఏం సంపాదించామండి? ఏమీ సంపాదించరా. కానీ మనం ఇప్పటి వరకు కూడా సంపాదించలేదు కదా, మరి ఇక మనం సంపాదిస్తామా అన్న ఆలోచన ఏమైనా ఉందా? ఇంకా సంపాదించాలి అన్న ఆలోచన ఉందా? ఇంకేం సంపాదిస్తామని అనుకుంటున్నారు ఎవరైనా చెప్పండి. ఇప్పటికే చాలా అయిపోయింది. 40,000 వచ్చేసి, 50,000 వచ్చేసి, 60,000 వచ్చేసి, ఇక మనకి ఏం సంపాదిస్తాంలే, ఇక అయిపోయింది మన జీవితాన్ని కామ్గా ఉంటున్నారా? లేదా ఎక్కడైనా సంపాదించాలని ఆలోచనతో ఉన్నావా? ఇంకా ఏదో సాధించాలని. కానీ దేవుడు ఏమంటున్నాడో తెలుసా? నాయన ఐశ్వర్యము పొంద ప్రయాసపడకు. ఎప్పటి వరకు నువ్వు ప్రయాసపడుతూనే ఉన్నావు, నేను చూస్తూనే ఉన్నాను. అవునా? నువ్వు ఐశ్వర్యం పొందాలని ప్రయాసపడుతూనే ఉన్నావు, నేను చూస్తూనే ఉన్నాను. కానీ మరి ఎందుకు నువ్వు పొందలేకపోయావు? దాన్ని పొందుకోవడానికి నువ్వు పడిన ప్రయాసంతో నన్ను చెప్పమంటావా అని దేవుడు అన్నాడు అనుకోండి. ఏమండి మన పరిస్థితి ఎలా ఉంటుంది చెప్పండి. చదవండి, కిందకి వెళదాం. ఇంకా కిందకి వెళదాం. ఏమంటున్నాడు? నీవు దాని మీద దృష్టి నిలిపిన తోడనే అది లేకపోవును. నిశ్చయముగా అది రెక్కలు ధరించి ఎగిరిపోతుంది. అది నీకు దొరకదు. ఏమండి ఎండాకాలం అండి, బండి మీద వెళ్ళేటప్పుడు, హైవే మీద వెళ్ళేటప్పుడు అండి ఎండమావులు కనబడుతూ ఉంటాయి. అదేంటంటే నీళ్ళేంటి, హైవే మీద నీళ్లు ఉన్నాయంటే వర్షం కూడా లేదు కదా, ఏంటి ఆ నీళ్ళని మనం దాన్ని పట్టుకోవడానికి లేకపోతే చూడటానికి వెళ్ళామనుకోండి, అక్కడికి వెళితే ఎండమావులు కనపడితే నీరు కనబడుతుందా? ఇంకా ముందు కనబడుతూ ఉంటది. ఇప్పుడు మన పరిస్థితి కూడా అదేనండి. ఏమంటే 20 సంవత్సరాల వయసులో ఆలోచించాం, 25 సంవత్సరాల వయసులో ఆలోచించాం, ఏమంటే 30 సంవత్సరాల వయసులో ఆలోచించాం, 40 సంవత్సరాల వయసులో ఆలోచించాం. కానీ అది మనకి దొరకలేదు. ఇప్పుడు 50, 60 కూడా వెళ్తావా? 50, 60 కూడా వెళ్ళిపోతావా? అయితే అది అంటున్నాడు, అది రెక్కలు కట్టుకొని ఎగిరిపోతుంది. పక్షిరాజు ఆకాశమునికి ఎగిరినట్లుగా అది ఎగిరిపోతుంది. ఆ తర్వాత నువ్వు ఎగిరిపోతావు. నువ్వు కూడా ఎగిరిపోతావు. అవును కదా? మనం కూడా ఎగిరిపోతాం. అది ఎగిరిపోతుంది. దాన్ని పట్టుకోవడానికి ప్రయత్నించిన మనం కూడా ఎగిరిపోతాం. అంటే దేవుడు దేన్ని పట్టుకోమని నిన్ను భూమి మీదకి పంపించాడు? ఎగిరిపోయేదాన్ని పట్టుకోమని దేవుడు భూమి మీదకి నిన్ను పంపించాడా? లేకపోతే ఆయన ఎవరో తెలుసుకొని ఆయన పట్టుకోమని నిన్ను భూమి మీదకి పంపించాడా? దేని కొరకు నిన్ను భూమి మీదకి పంపించాడండి? కానీ మనం దేని కొరకు మన జీవితాన్ని ఉపయోగిస్తున్నాం? ఏమండి అదేంటండి మరి డబ్బులు లేకుండా ఎలా అండి అన్న ప్రశ్న మీకు రావచ్చు. మీరు బ్రతకాలన్నా డబ్బులు కావాలి కదండి అన్న ఆలోచన మీకు రావచ్చు. తప్పులేదు. ప్రసంగి గ్రంథం ఒక మాట చూద్దామండి. ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయం ఒకసారి చూద్దామండి. ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయం, ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయం 12 అట్టుకుని ఒకసారి చూద్దామండి. 12వ వచనం. జ్ఞానము ఆశ్రయాస్పదము, ద్రవ్యము
ఆశ్రయాస్పదము. అయితే అయితే జ్ఞానము దాన్ని పొందిన వారి ప్రాణమును రక్షించును. రక్షించును. ఇదే జ్ఞానము వలన కలుగు లాభం అన్నది. ఏమంటే ఇప్పుడు ఇక్కడ చదువుతున్న మాటలో మీరు ఆలోచించండి. ఇక్కడ ఏమన్నాడు? జ్ఞానము కావాలి మనిషికి, ద్రవ్యము కూడా మనిషికి కావాలి. అవునా? ద్రవ్యము కావాలి, జ్ఞానము కావాలి. కానీ దేని వలన ఏం ఉపయోగం ఉందో కూడా దేవుడి కింద రాయించాడు. దేని వలన ఏం ఉపయోగం ఉంది? ద్రవ్యం వలన ఎంత ఉపయోగం ఉంది, జ్ఞానం వలన ఎంత ఉపయోగం ఉంది. ఓకేనా? జ్ఞానం వలన ఎంత ప్రయోజనం ఉందో అని మాట్లాడుతూ అన్నాడు. ఆ జ్ఞానము నువ్వు అందుకుంటే, నీకు ఆ జ్ఞానాన్ని నువ్వు సంపాదిస్తే, లోక జ్ఞానం కాదు సుమా, దేవుని జ్ఞానాన్ని నువ్వు సంపాదిస్తే అదేం చేస్తుందో తెలుసా? నీ ప్రాణాన్ని కాపాడుతుంది అన్నాడు. మరి ద్రవ్యం గురించి అక్కడ ఏమైనా చెప్పాడా? జ్ఞానం గురించి అయితే చెప్పాడు. మరి ద్రవ్యం గురించి ఏమైనా చెప్పాడా? ధనం గురించి ఏమైనా చెప్పాడా? డబ్బు గురించి ఏమైనా చెప్పాడా? చెప్పలేదండి. అంటే జ్ఞానము నీ ప్రాణాన్ని కాపాడుతుంది. మరి ద్రవ్యం నీ ప్రాణాన్ని తీస్తుందా? చూద్దామండి. తీస్తుందా లేదా మనకు తెలియాలి కదా. రైట్. ప్రసంగి గ్రంథము, ఇదే ప్రసంగి గ్రంథం 5వ అధ్యాయం 10వ వచనం నుండి చదువుతామండి. 10వ వచనం నుండి చదువుతాం. ప్రసంగి గ్రంథము 5వ అధ్యాయం 10వ వచనం నుండి చదువుతాం. ద్రవ్యమును అపేక్షించువాడు ద్రవ్యము చేత తృప్తి నందడు. ఏమండి? నిజంగా దేని చేత తృప్తి నందడు? ఏదైతే నువ్వు కోరుకుంటున్నావో, ఏదైతే నీకు దక్కదని నువ్వు దాని గురించి ఆశపడుతున్నావో, దేనికోసమైతే నువ్వు ప్రయాసపడుతున్నావో, ఒకవేళ అది నీకు వచ్చినా అది వచ్చినంత సంతోషం కూడా నీకు ఉండదంటాడు. ఎందుకంటే తృప్తి లేని జీవితం అన్నాడు. ద్రవ్యమును అపేక్షించేవాడు ద్రవ్యము చేత తృప్తి నందడు. ధన సమృద్ధిని అపేక్షించువాడు దాని చేత తృప్తి నందడు. ఇదియు వ్యర్థమే. 11వ వచనం. ఆస్తి ఎక్కువైన ఎడల దాన్ని భక్షించువారు ఎక్కువగుదురు. దేన్ని భక్షించడానికి? ఆస్తి ఎక్కువైతే నీ దగ్గర ఎవరు వస్తారో తెలుసా? ఎప్పుడెప్పుడు నువ్వు చస్తావా, అంతే కదండి. ఆస్తి ఎక్కువ ఉంటే నువ్వు ఎప్పుడు చస్తావా, నీకెప్పుడు బాగాలేదని ఫోన్ వస్తుందా, నువ్వెప్పుడు హాస్పిటల్ ఫాలో అవుతావా, నువ్వెప్పుడు అనారోగ్యం ఫాలో అవుతావా? ఏమండి? వాళ్ళు నీకేదో క్షేమంగా ఉన్నావని, నువ్వు ఎలా ఉన్నావు, బాగున్నావా లేదని ఫోన్ ఎందుకు చేస్తారో తెలుసా? అంటే వీడు ఇప్పుడల్లా పోయేటట్టు లేటట్టుకుంటా అని యోగక్షేమాలు కనుక్కుంటా ఉంటాడు. ఎవరితో? బాగా డబ్బులున్న వ్యక్తికి. చుట్టూ ఎవరు చేస్తారో చెబుతున్నాడు చూడండి. ఆస్తి ఎక్కువైన ఎడల దాన్ని భక్షించేవారు ఎక్కువగుదురు. అంటే ఆస్తి వలన ప్రాణాలు పోతాయా, ప్రాణాలు కాపాడబడతాయి? చెప్పండి. ఆస్తి వలన ప్రాణాలు పోతాయా, కాపాడబడతాయా? పోతాయండి. ఏమండి? మీకు ఎంత ఆస్తి ఉంది కదా, నైట్ నగలు, ఏమండి డబ్బు ఇవన్నీ పట్టుకొని మీరు రోడ్డు మీద వెళ్ళండి. ఉన్నాయి కదా నీకు, వెళ్తావా? ఉన్నాయని వేసుకుని వెళ్తావా? వెళ్ళలేవండి. భయం. ఎందుకు? ఆస్తి ఉంది కదా, ధైర్యం ఉండొచ్చు కదా. ఆస్తి నీ ప్రాణాలను కాపాడలేదు, నీ ప్రాణాలను ఇస్తుంది. అంటే జ్ఞానం అయితే నీ ప్రాణాన్ని కాపాడుతుంది. కానీ మనిషి జ్ఞానాన్ని కోరుకుంటున్నాడా, లేకపోతే ప్రాణాలు తీసే ధనాన్ని కోరుకుంటున్నాడా? ప్రాణాలు తీసే ధనాన్ని కోరుకుంటున్నాడే తప్ప ప్రాణాన్ని కాపాడే జ్ఞానాన్ని మనిషి కోరుకోవటం లేదు. అందుకే ఏమంటున్నట్టు మళ్ళా చదువుదండి. ఆస్తి ఎక్కువైన ఎడల దాన్ని భక్షించేవారు ఎక్కువగుదురు. కన్నులారా చూచుట కంటే ఆస్తి పరునికి తన ఆస్తి వలన
ప్రయోజనమేమి అన్నారు చూడండి. ఆస్తి ఎక్కువ ఉంటే మనకు అన్ని లాభాలనుకుంటాం. ఏమండి, ఒక్కొక్కళ్ళండి కరోనా వచ్చిన టైంలో కోట్ల రూపాయలు కుమ్మరించి కూడా తమ ప్రాణాలను కాపాడుకోలేని ప్రజలను మనం ఏమండి సోషల్ మీడియాలో చూసామా చూడలేదా? ఎంతమంది హాస్పిటల్కి వచ్చేసి నోట్ల కట్టలు తెచ్చి ఇసిరేసి ఇదిగో ఇవన్నీ తీసుకోండి నా ప్రాణాలను నిలపండి అని బ్రతిలాడిన సందర్భాలు మనం సోషల్ మీడియాలో చూసామా చూడలేదండి? చూసామండి. అంటే ఏదైతే నువ్వు కోరుకున్నావో, ఏ యజమానుడైతే ఉండాలని నువ్వు కోరుకున్నావో ఆ యజమానుడు క్రింద ఉండటం వలన నీకొచ్చే పెద్ద ప్రయోజనం ఏంటో తెలుసా? నీ ప్రాణాలను నువ్వు పోగొట్టుకుంటున్నావు. ఆస్తి ఎక్కువ ఉండటం వల్ల ఏంటండి ప్రయోజనం? సమాజంలో గొప్పగా మనం కనబడతాం, అంతే. సమాజంలో గొప్పగా కనబడతాం. ఒక మంచి పదవి కానివ్వండి, ఏమంటే మంచి స్టేటస్ కానివ్వండి, బాగా సంపాదించినట్టు చూడండి, సమాజం చేత మెప్పు పొందుతాడు. అదే మెప్పును మనం కూడా పొందాలనుకుంటున్నాం. ఆ మెప్పు వలన దేవుడు ఇష్టపడతాడా? నువ్వు సమాజంలో గొప్పవాడు అనుకుంటే, ఏమంటే నువ్వు సమాజంలో ఉన్నతమైన స్థితిలో నువ్వు ఉంటే దేవునికి ఏమైనా ఉపయోగం ఉందో చెప్పండి? మనుషులలో ఘనముగా ఎంచబడినది దేవుని దృష్టికి అది అసహ్యం. దేవుని దృష్టిలో ఏమంటే మనం గొప్పదనుకున్నది దేవుని దృష్టిలోకి అసహ్యం అన్నప్పుడు మనం ఇప్పుడు ఏది కోరుకోవాలి మీరు చెప్పండి? ఏదైతే దేవుని దృష్టికి ఘనమైనదని, దేవుని దృష్టికి ఏదైతే ఘనమైనదో ఆయన పిల్లలుగా మనం అదే కోరుకోవాలండి. కానీ మనం దేన్ని కోరుకుంటున్నాం? ఆస్తి సంపాదించి ఆతురపడటం లేదా? భోగభాగ్యాలు అనుభవించాలనే ఆలోచనలో మనం ఉన్నామా లేదా? ఉన్నామండి. కానీ ఈరోజు లోకంలోకి వస్తే ఏమైనా తీసుకొచ్చామా? ఏమీ తీసుకురాలేదు. దేవుడే యజమానిగా నేనున్నాను, ఆయన మీరు వెళ్ళండి అని ఆయన పంపిస్తే ఆయన పక్కకు నెట్టేసి మనమేదో మేధావుల్లాగా, మనమేదో సంపాదన పరుల్లాగా, మనమేదో జ్ఞానవంతుల్లాగా జీవాన్ని కోరుకోకుండా మరణాన్ని కోరుకుంటున్నాం. యేసుక్రీస్తు ఏమంటున్నాడో చూద్దామా? మత్తయి సువార్త 16వ అధ్యాయం. మత్తయి సువార్త 16వ అధ్యాయం ఏమండి? మత్తయి సువార్త 16వ అధ్యాయం ఏమంటున్నాడు చూద్దాం. 25-26 వచనాలు చూద్దామండి. మత్తయి సువార్త 16వ అధ్యాయం 25-26 వచనాలు చూద్దాం. బాగా వినాలండి. తన ప్రాణమును రక్షించుకొనగోరువాడు దానిని పోగొట్టుకుంటాడు. ఏమండి, మీరు నిజంగా ఈ మాట మీరు ఆషామాషిగా మీరు తీసుకున్నా, ఇది దేవుడు చెప్పిన మాట కాబట్టి అది అక్షర సత్యం. ఏమంటున్నాడు? తన ప్రాణమును రక్షించుకొనగోరువాడు దానిని పోగొట్టుకుంటాడు. ఏమండి, ఈరోజు మనం ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునేంత వరకు దేనికోసం మన ప్రయాస? ప్రాణాన్ని పోగొట్టుకోవడానికా? ప్రాణాన్ని నిలుపుకోవడానికా? ప్రాణాన్ని పోగొట్టుకోవడానికా? ప్రాణాన్ని నిలుపుకోవడానికా? ప్రాణాన్ని నిలుపుకోవడానికే మన ప్రయాస. అవునా? ఎన్ని సంవత్సరాలు ప్రయాస పడతావా నిలబెట్టుకోవడానికి? ఎన్ని సంవత్సరాలు ప్రయాసపడతావా నీ ప్రాణాన్ని నిలబెట్టుకోవడానికి? దేవుడు చెబుతున్నాడు, అలా నీ ప్రాణాన్ని నిలబెట్టుకోవడానికి నువ్వు ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునేంత వరకు నువ్వు చేస్తున్న ప్రయాస నీ ప్రాణాలను నిలపలేదయ్యా. నీ చదువు నిలిపిద్దనుకుంటున్నావా? నీ టెక్నాలజీ నిలిపిద్దనుకుంటున్నావా? నీ ఉద్యోగం నిలిపిద్దనుకుంటున్నావా? ఏమంటే నువ్వు ఎవరి కోసం అయితే ప్రయాసపడుతున్నావో వాళ్ళు ఏమైనా నీ ప్రాణాన్ని నిలుపుతారని నువ్వు అనుకుంటున్నావా? ప్రాణాన్ని నిలుపుకోవాలనుకునే ప్రాణాన్ని నిలుపుకోవాలని ఆలోచించే ప్రతి మనిషి ఏమైపోతాడని దేవుడు చెబుతున్నాడు తెలుసా? నీ ప్రాణాలను నువ్వు పోగొట్టుకుంటావు అన్నది.
నిజమండి. ఎంతమంది ధనాన్ని నమ్మి ఎంతమంది తమ ప్రాణాలను పోగొట్టుకోలేదు చెప్పండి. ఈరోజు హత్యలు కానివ్వండి, దందాలు కానివ్వండి, ఏమండి ఈరోజు జరుగుతున్న కిడ్నాప్లు కానివ్వండి, ఏమండి ఇవన్నీ మనం న్యూస్లో చూస్తుంటే నిజంగా ధనము వలన ఎంత నాశనం ఉందో మనుషులుగా మనం అర్థం చేసుకోవాలి. ఎంత నాశనం అయిపోతానో మీరు ఆలోచించండి. అందుకే అంటున్నాడు, నా నిమిత్తము తన ప్రాణం 25 వచ్చినవాడు తన ప్రాణమును రక్షించుకొనగోరు వాడు దానిని పోగొట్టుకొనును, నా నిమిత్తమును తన ప్రాణమును పోగొట్టుకొనువాడు దానిని దక్కించుకొనును. అండి నిజంగా దేవుని కోసం నువ్వు ఒకవేళ ప్రాణాలు పోగొట్టుకుంటే నీ ప్రాణం దక్కుతుంది అన్నాడు. ఒకవేళ నువ్వు బ్రతకడం కోసం నీ ప్రాణాలను నువ్వు ఫలంగా ఏమండి నువ్వు బ్రతకడం కోసం అయితే నువ్వు ఆలోచిస్తే నీ ప్రాణాలను నువ్వు పోగొట్టుకుంటావు. మనం ఏమనుకుంటున్నాం, ఏమంటే ధనం లేకపోతే ఎలా అంటే బ్రతికేది అనుకుంటున్నాం. ఏమంటే మీరు ఆలోచించండి, ధనం లేకపోతే ఎలా అంటే బ్రతికేదని ఒకవేళ మీకు ప్రశ్న వస్తే, మరి నువ్వు తల్లి గర్భములో ఉన్నప్పుడు ఏ ధనము నిన్ను బ్రతికించింది? 9 నెలలు ఉన్నాం కదా తల్లి గర్భంలో. తల్లి గర్భంలో 9 నెలలు ఉన్నప్పుడు ఏ ధనం నిన్ను బ్రతికించింది? మనం కష్టపడి సంపాదించావు అప్పుడు? దాని గురించి ఆలోచించావు అసలు అప్పుడు? మరి ఎలా నువ్వు బ్రతకగలిగావు? తల్లిలో నుండి బయటకు వచ్చావు. మరి ఏ ధనము వలన నువ్వు బ్రతిక బయటకు వచ్చిన తర్వాత ఏ ధనం వలన బ్రతికావు? లేదంటండి. ఈరోజు సమాజం ఏమనుకుంటుందంటే, ఒకరి కలిమి విస్తరించుట వలన వాని జీవానికి మూలం అనుకుంటుంది. ఒకరి కలిమి విస్తరించటం, కలిమి అంటే ధనం, ఒకరి కలిమి విస్తరించటం వాని జీవానికి మూలం అనుకుంటుంది. మనిషి బ్రతకాలంటే ఏం కావాలో తెలుసా? డబ్బు కావాలరా అని మాట్లాడుతూ ఈరోజు పచ్చ నోటు ఉంటేనేరా ప్రపంచం బ్రతికేది అంటున్నారా లేదా? పచ్చ నోటు ఉంటేనేరా భూమి మీద మనకి విలువ, పచ్చ నోటు ఉంటేరా సమాజంలో గౌరవం, సమాజంలో ప్రతిదీ నడవాలంటే పచ్చ నోటు కావాలా అంటున్నావా లేదా? ఏమంటే ఇలా కలిమి ఉంటేనే మనిషికి బ్రతుకనుకుంటున్నాడు. ఆ కలిమి కోసమే మనిషి అరులు చేస్తున్నాడు. కానీ ప్రియమైన దేవుని వాళ్ళారా, దేవుడు ఏమంటున్నాడు తెలుసు? యేసుక్రీస్తు వారు, మనుష్యుడు రొట్టె వలన మాత్రము కాదు గాని దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన మనుష్యులు బ్రతుకుతారు అన్నాడా? మనుష్యులు ధనం వల్ల బ్రతుకుతారు అనుకుంటున్నాడు. కానీ దేవుడు ఏమంటున్నాడు తెలుసా? యేసుక్రీస్తు ఏమన్నాడు తెలుసా? రొట్టె వలన కాదు. ధనం ఉంటే రొట్టె వస్తుంది, రొట్టె వస్తే ఏమన్నా కడుపులోకి వెళ్తుంది, కడుపులోకి వెళ్ళిన తర్వాత అది శక్తిగా మారుతుంది. ఆ శక్తి వల్ల మనం భూమి మీద బ్రతకొచ్చని మనం ఒకవేళ అనుకుంటే, దేవుడు అంటున్నాడు కడుపులోకి వెళ్ళిన ఆహారం వలన బలం వస్తే బ్రతకటం కాదురా అయ్యా. ఎలా బ్రతుకుతావో తెలుసా? నేను మాటిస్తే నువ్వు బ్రతుకుతావు. ఏమంటే ఈరోజు భూమి దేని వల్ల కలిగింది చెప్పండి? ఈరోజు మనం అనుభవిస్తున్న భూమి, మనం ఎకరాలు పండించుకుంటున్న భూమి దేని వలన భూమి ముందు ఏర్పాటు ఏమంటే క్రియేట్ అయింది చెప్పండి? మాట వలన. భూమి కలుగును గాక అన్నాడా లేదా దేవుడు? భూమి కలుగును గాక అన్న మాట భూమి ఏర్పాటైతే, విత్తనములు కలుగును గాక అన్నాడా లేదా? ఫలం ఇచ్చే ఏమిటి ఫలవృక్షములు భూమి మొలిపించులుగా కన్నాడా లేదా? అంటే మాట వలన విత్తనములు, మాట వలన భూమి, మాట వలన విత్తనములు ఇచ్చే చెట్లు, ఆ చెట్లు కాసే కాయలు, వాటి వల్లనే కదండి మనిషి బ్రతుకుతున్నాడు. ఈరోజు చెప్పండి, వాటి వలన మనిషి బ్రతుకుతున్నాడా లేదా? ఏమండి వరి వేస్తాం, 1 ఎకరం పొలం తీసుకుని వరి వేస్తాం. వరి వెయ్యాలి అంటే వరి ఎక్కడి నుంచి రావాలి? నీకు ఆ గింజలు ఎక్కడి నుంచి రావాలండి? అవి దేవుడిస్తేనే నీ దగ్గరకు వచ్చాయి. అవి భూమిలో వేస్తావు అంతేనా? అవి భూమిలో వేస్తావు. కానీ ఆ భూమి ఏం చేస్తుందో తెలుసా? మొలకలను ఒలిపిస్తుంది.
ఏం చేస్తుంది? మొలకలను మొలిపిస్తుంది. ఇదంతా ఎలా జరుగుతుంది? ఈ సిస్టమ్ అంతా ఎలా జరుగుతుందో తెలుసా? దేవుని నోట నుండి వచ్చిన మాట వలన జరుగుతుంది. ఇప్పుడు చెప్పండి, మనిషి కష్టపడి సంపాదించడం వల్ల బ్రతుకుతాడా? దేవుని నోట నుండి వచ్చే మాట వలన బ్రతుకుతాడా? ఏమంటే ఇది నిజమా? నేను చెప్పింది నిజమా అబద్ధమా? నేను చెప్పింది నిజమా అబద్ధమా? నిజం అంటే పచ్చి నిజం. ఇది పచ్చి నిజం అండి. ఇదంతా నిజంగా ఏమండి, మనం వేసిన విత్తనాలకు అవి భూమిలో మొలకెత్తాలి అంటే ఆ మాట మొలకెత్తిస్తుంది. అందుకే మీరు ఒకసారి చూస్తే మార్క్స్ వార్త 4వ అధ్యాయం చూద్దామండి. 4వ అధ్యాయం, మార్క్స్ వార్త 4వ అధ్యాయం ఏమంటున్నాడు చూద్దాం. 26వ వచనం చూద్దామండి. 26వ వచనం. మరియు ఆయన ఒక మనుష్యుడు భూమిలో విత్తనములు చల్లి రాత్రింపగళ్ళు నిద్రపోవచ్చు మేల్కొనుచునుండగా వానికి తెలియని రీతిగా ఆ విత్తనము మొలిచి పెరిగినట్లే అన్నారు. చూడండి, ఏమంటే విత్తనాన్ని భూమిలో విత్తి చక్కగా వెళ్ళి మనం పడుకుంటాం. ఇంట్లో పడుకుంటామా? విత్తనం మొలకెత్తడానికి ఏమన్నా చేస్తామా? ఏం చేస్తాం చెప్పండి? విత్తనాన్ని భూమిలో వేస్తాం, ఇంటికి వెళ్ళి పడుకుంటాం. రోజు ఒకసారి వచ్చి సాయంత్రం పగలో వచ్చి చూసుకొని ఇంటికి వెళ్తాం. మరి నువ్వు విత్తనం వేస్తే దానికి ఎలా మొలకొస్తుందో అని ఏ రోజైనా ఆలోచించావా? నువ్వు విత్తనం వేసిన తర్వాత అది మొలక ఎలా వస్తుందో ఏ రోజైనా ఆలోచించావా? ఏమండి, అది విత్తనం వేయగానే మొలకొస్తుంది కాబట్టి దాని గురించి ఆలోచించడం మానేసాం మనం. అవునా? విత్తనం వేసిన తర్వాత అది మొలక వస్తుంది కాబట్టి ఆలోచించడం మానేసాం. నిజంగా ప్రియమైన దేవుని వల్లరా, ఎలా వస్తుందని ఏ రోజైనా నువ్వు ఆలోచించావా? వేసాం, వెళ్ళాం, పడుకున్నాం, వచ్చాం, చూసాం. అది ఎలా మొలకెత్తుతుంది? ఎలా మొలకెత్తుతుందో తెలుసా? ఏమండి, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 37వ వచనాన్ని చూద్దాం. 37వ వచనం. 15వ అధ్యాయం 37వ వచనం. నీవు విత్తు దానిని చూడగా అది గోధుమ గింజ అయినను సరే, మరి ఏ గింజ అయినను సరే, వట్టి గింజనే విత్తుచున్నావు గాని దానికి పుట్టబోవు శరీరమును నువ్వు విత్తుటలేదు. ఏ విత్తుతున్నావు నువ్వు? వరి గింజను విత్తుతున్నావు, గోధుమ గింజను విత్తుతున్నావు, పత్తి గింజను విత్తుతున్నావు. కానీ ఆ గింజకు మొలకిచ్చేది ఎవరో తెలుసా? దానికి రూపాన్ని ఇచ్చేది ఎవరో తెలుసా? దానికి ఆకులు ఇచ్చేది ఎవరో తెలుసా? అది మొలకెత్తేటట్లు చేసేది ఎవరో తెలుసా? ఎవరు అనుకుంటున్నారు? దేవుడండి. అది మొలకెత్తడానికి నువ్వు ₹1,00,00,000 ఖర్చు పెట్టు మొలకెత్తిద్ది అనుకుంటున్నావా? నువ్వు ₹1,00,00,000 ఖర్చు పెట్టిన విత్తనాన్ని మొలకెత్తించగలవా? ఏమన్నా మొలకెత్తించగలవా? లేదండి. కానీ దానికి ఏమంటున్నాడు? 37వ వచనం. విత్తు దానిని చూడగా అది గోధుమ గింజను సరే, మరి ఏ గింజను సరే, వట్టి గింజనే విత్తుచున్నావు గాని పుట్టబోవు శరీరమును విత్తుటలేదు. అయితే 38 అయితే దేవుడే తన చిత్త ప్రకారము నీవు విత్తిన దానికి శరీరాన్ని ఇస్తున్నాడు. మనం ఏమనుకుంటాం? ఈసారి 35 బస్తాలు అయినండి, ఎకరానికి 15,000 పెట్టుబడి పెట్టానండి అని చెప్పుకుంటాం. అంటే నువ్వు 15,000 పెట్టుబడి పెడితే వచ్చినాయి అనుకుంటున్నావు అవి? అందులో నువ్వు పడిన కష్టం ఎంత? దేవుడు పడిన కష్టం ఎంత? విత్తనాలు వేసేవాళ్ళు అంతే. దాన్ని మొలకెత్తించాలంటే ఎవరు ఉండాలో తెలుసా? దేవుడు ఉండాలి. నువ్వు చేసేది 1% అయితే 99% దేవుడు చేయాలి. కానీ మనం ఏం చేస్తాం తెలుసా? ఎకరానికి ₹15,000 పెట్టుబడి పెట్టేసి నేను ఎంత పెట్టానో తెలుసా అని మనం చెప్పుకుంటాం. ఏదండి గొప్పది చెప్పండి?
ఏదండి గొప్పది చెప్పండి? నిజంగా ప్రియమైన దేవుని వాళ్ళరా, మనసు పెట్టి ఆలోచన చేస్తే మనిషి ఎంత నష్టపోతున్నాడో తెలుసా? దేవుణ్ణి విడిచిపెట్టి. నీ కలిమి విస్తరించడం వల్ల నీకు జీవానికి మూలం అనుకుంటున్నావు. నీ కలిమి విస్తరించడం నీ జీవానికి మూలం అనుకుంటున్నావు. కానీ యేసుక్రీస్తు అంటున్నాడు, ఏమంటున్నాడు తెలుసా? మనుష్యుడు రొట్టె వలన మాత్రము కాదు గాని దేవుని నోట నుండి వచ్చి ప్రతి మాట వలన మనిషి బ్రతుకుతాడు. మనుషులు దేవుని మాట వలనే బ్రతుకుతున్నామే తప్ప, దేవుడిచ్చిన జీవం ఊపిరి వల్లనే బ్రతుకుతున్నావు తప్ప, 4 డబ్బులుంటే బ్రతుకుతాం అనుకోవటం వెర్రితనమే అవుతుంది. సమస్త కీడులకు మూలం ఏంటో తెలుసా? ధనముండి. ఈరోజు గొడవలకు, కొట్లాట్లకు, తగాదలకు, అన్నదమ్ములు ఏమైనా కుటుంబాలు విచ్ఛిన్నం అవటానికి, కాపురాలు నిలువున కూలిపోవటానికి, ఈరోజు ప్రపంచ అస్తవ్యస్తంగా ఉండటానికి ఈరోజు ముఖ్య మూల కారణం ఏంటో తెలుసా? అందుకే యేసుక్రీస్తు ఏమన్నాడు తెలుసా? నీ ప్రాణాలను కాపాడుకోవాలనుకుంటే దాన్ని నువ్వు పోగొట్టుకుంటావు. ఓకేనా? కానీ చదవండి ఆ మాట. మత్తయి సువార్త 16వ అధ్యాయం, మత్తయి సువార్త 16వ అధ్యాయం 25వ వచనం. తన ప్రాణమును రక్షించుకొని కోరువాడు దాన్ని పోగొట్టుకొనును, నా నిమిత్తము తన ప్రాణమును పోగొట్టుకొనువాడు దానిని దక్కించుకొనును. 26. ఒక మనుష్యుడు లోకమంతా సంపాదించుకొని తన ప్రాణమును పోగొట్టుకుంటే అతనికి ఏంటి ప్రయోజనం? కనుక ప్రియమైన దేవుని వాళ్ళారా, మీరు ఆలోచించండి. దేవునికి అసహ్యమైనది, మనుషులలో ఘనముగా ఎంచబడినది, దేవుని దృష్టిలో అది అసహ్యమైనది. నీ ప్రాణాలను కాపాడుకోవాలనుకుంటున్నావా? పోగొట్టుకోవాలనుకుంటున్నావా? నువ్వు లోకమంతా సంపాదించుకొని నీ ప్రాణాన్ని పోగొట్టుకుంటే ఏంటయ్యా నీ ఉపయోగం? ఏమండి, నీ ప్రాణాలు పోగొట్టుకోవాలనుకుంటున్నావా? నిలబెట్టుకోవాలనుకుంటున్నావా? నువ్వు గనక ప్రాణాలను నిలబెట్టుకోవాలని ఒకవేళ నువ్వు అనుకుంటే నీ ఆలోచనలన్నీ దేవుని వైపుకు మళ్ళించు. నీ యజమానుడు ఎవరై ఉండాలి తెలుసా? దేవుడై ఉండాలి. నీ యజమానుడు దేవుడై ఉండాలి. అప్పుడు నీ ప్రాణాలు కాపాడుకుంటావు. అంతే తప్ప ఇంకా ఏదో సాధించాలి, సంపాదించాలి అని ఒకవేళ నువ్వు అనుకుంటే నిన్ను నువ్వే నిత్యాగ్నిదండలకు, నిత్య నాశనములకు నువ్వు వెళ్ళిపోవడానికి సిద్ధంగా ఉన్నావని అర్థం చేసుకోండి. మరి వచ్చే భాగం, రెండో భాగం వచ్చే వారం మనం మాట్లాడుకుందాం. తల ఉంచుకోండి, ప్రార్థన చేసుకోండి. మహోన్నతుడా, కృప కలిగిన మా తండ్రి, మీకే కృతజ్ఞత స్తుతులు స్తోత్రం చెల్లించుకుంటున్నాను. మా తండ్రి, మనుష్యుల దృష్టిలో ఘనమైనది, మీ దృష్టిలో అసహ్యమైనది. మరి ఈరోజు మేము మనుషులందరి గురించి ఆలోచించినప్పుడు ఏదో సాధించాలని, సంపాదించాలని, కొడుకులకు, కూతుళ్లకు సంపాదించి అప్పచెప్పాలన్న ఆలోచనతో మనిషి వెంపర్లాడుతున్నాడు. కానీ తద్వారా తన ఆయుష్ను ముగించుకుంటున్నాడు అని, మీరిచ్చిన ఆయుష్ కాలాన్ని పోగొట్టుకుంటున్నాడని, తద్వారా తనకు వచ్చేది నిత్యాగ్ని దండనన్న విషయం మనిషి ఆలోచించలేకపోతున్నాడు. మనుషులకి ఏది గొప్పదో దాని మీదే దృష్టి పెడుతూ నలుగురిలో గొప్పగా శబాష్ అనిపించుకోవాలనుకుంటున్నాడు తప్ప మీ చేత తృణీకరింపబడుతున్నాడు అన్న ఆలోచన మనిషికి కలగటం జరుగుతుంటాడు. మరి మీ పిల్లలకు మీ మాటలు చెప్పాను, విన్న ఈ మాటల్లో మీ పిల్లలు విని ఆలోచించి, తండ్రి మీరే దేవుడుగా, మీరే యజమానిగా, మా కుటుంబానికి మీరే దిక్కుగా, మీ కాపుదలలో మేమందరం ఉండటానికి మాకు సహాయం చేయమని కూడి వచ్చిన ప్రతి బిడ్డను మీ చేతులకు అప్పగించుకుంటూ మాకింతటి చక్కని జ్ఞానాన్ని నేర్పి స్ఫూర్తిగా నిలిచిన మా ఆత్మీయ తండ్రి జయశైలి గారిని జ్ఞాపకం చేసుకోమని వరకు మంచి ఆయుష్ను, ఆరోగ్యాన్ని ఆయనకు అనుగ్రహించమని, యూనివర్సిటీని జ్ఞాపకం చేసుకోమని, మీకోసం గొప్పగా యూనివర్సిటీలో ఉన్న వారందరూ బ్రతకడానికి సహాయం చేయమని, కూడి వచ్చిన ప్రతి బిడ్డను జ్ఞాపకం చేసుకోమని వేడుకుంటూ ప్రతి నిత్యము మీ సేవలో తరించేయండి. మంచి ధన్యతను, భాగ్యాన్ని మా అందరికి దయచేయండి. మరి
మరి వివాహ కార్యక్రమంలో నిమగ్నమై ఉన్న జయరాజు గారిని ఆయన కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి తండ్రి. మరి రేపు 17-18 తారీఖుల్లో వివాహ కార్యక్రమం ఏర్పాటు చేశారు సంఘస్థులు. నా తండ్రి మరి ఎస్తేరు జ్ఞాపకం చేసుకోండి. మరి ఆమెకి ఇస్తున్న తోడును జ్ఞాపకం చేసుకోండి తండ్రి. వారి కుటుంబం మీ కుటుంబముగా యోగ్యమైన కుటుంబముగా మీ చిత్తాన్ని నెరవేర్చే కుటుంబముగా మరి ఆ కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించమని వేడుకుంటాను తండ్రి. కుడి వచ్చిన ప్రతి బిడ్డను జ్ఞాపకం చేసుకోండి. మంచి ఆయుష్ను ఆరోగ్యాన్ని అందరికీ మీ అనుకోవచ్చు. ప్రతినిత్యం మీ సేవలు మేము ధరించలాగిన సహాయం చేయమని వేడుకుంటాం. ప్రభువైన యేసుక్రీస్తు నామమున ద్వారా ప్రార్థన సమర్పించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.